అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అనుకున్నటువంటి వాస్తు కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి వాస్తు విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. అదేమిటంటే, మనం ఇల్లు బాగానే కట్టుకుంటాం, కానీ మన పక్క ఇంటి వాస్తు వల్ల మనం ఎన్నో ఇబ్బందులు పడతాం. నిజం చెప్పాలంటే ఆ ఇంటి వాస్తు మనల్ని ముంచేస్తుందన్నమాట. ఇదిగో ఈ ఫ్రేమ్లో ఉన్నటువంటి ఇల్లు చూడండి. మన ఇల్లు అంటే మీ ఇల్లు ఎక్కడుంది? మామూలుగా కట్టుకున్నారు, కానీ మీకు ఉత్తరంలో ఏముంది? అక్కడ ఇల్లు, వేరే ఇల్లు ఉంది. మీకు ఉత్తరంలో ఉన్నటువంటి ఇల్లు బాగా ఫౌండేషన్ హైట్లో పెట్టి కట్టారు. అంటే అప్పుడు ఏమైంది? మీ ఇల్లు ఉత్తరంలో ఉంది కదా, మీది డౌన్ అయిపోయింది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఉత్తరంలో ఉన్నటువంటి ఇల్లు మీది, సపోజ్ మీరు ఉత్తరంలోనే కట్టుకున్నారు ఇల్లు, మీకు ఉత్తరంలో ఒక ఇల్లు కట్టారు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, మీకు అంటే యాక్చువల్గా మీ ఉత్తరంలో ఉన్నటువంటి దానికంటే వాళ్ళు సాధారణంగా కొంచెం మీకంటే తక్కువలో కట్టుకోవాలి. మీకు ఉత్తరంలో ఉండేటటువంటి ఇల్లు మీకంటే చిన్నదిగా ఉంటే ఉత్తరంలో డౌన్ అవుతుంది. మీకు ఆ ఇల్లు మీకు ఉత్తరంలో డౌన్ కట్టారంటే మీకు ఐశ్వర్యం. కానీ వాళ్ళకి మాత్రం మీ ఇల్లు ఉత్తరంలో హైట్లో ఉంటే వాళ్ళు నష్టపోతారు. అంచేత సరిగ్గా గమనించండి. ఈ మీ ఇల్లు ఉత్తరంలో ఉంటే దక్షిణంలో ఉన్నటువంటి ఇల్లు చూడండి. ఇక్కడ దక్షిణంలో ఉన్న ఇల్లు ఎలా ఉంది? ఇక్కడ పల్లంగా ఉంది, బాగా డౌన్లో ఉంది. అంటే మీ ఇల్లు ఎత్తులో ఉందన్నమాట. ఉత్తరంలో ఎత్తులో ఉంది, మీకు దక్షిణంలో ఉండేటటువంటి ఇల్లు బాగా డౌన్లో ఉంది. అంటే దాని ఎఫెక్ట్ మీకు తగిలేస్తుంది అనమాట. ఎందుకంటే మీ ఇంటికి చాలామంది ఇల్లు చేర్చి కట్టేస్తున్నారు. ఆ చేర్చి కట్టినప్పుడు మీకు ఏమైపోయింది? అది మీకు దక్షిణంలో ఎప్పుడైతే పల్లంగా డౌన్లో ఉందో అది మీకు చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది. ప్రమాదమే కాదు, దానివల్ల మీకు ఆర్థికపరమైనటువంటి నష్టం, అలాగే అప్పులు పాలైపోవడం, వచ్చే డబ్బులు చేతికి రాకపోవడం, అలాగే ఇంట్లో మానసికంగా అశాంతి. వచ్చిన డబ్బు చేతిలోకి రాకపోతే ఇంకేముంది? అంతా నరకమే కదా. భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఇవన్నీ ఉంటాయి. ఇళ్ళు చూడండి, పక్కనే కట్టారు. అంటే యాక్చువల్గా సమానంగానే కట్టారు. వీటి గురించి మనకి ఇబ్బంది లేదు. కొన్ని ఇళ్ళు ఏముంటాయంటే మీకు ఉత్తరంలో డౌన్లో ఉంటాయి, మీరు ఉత్తరంలో హైట్లో ఉంటారు. మీకు ఉత్తరంలో ఎప్పుడైతే డౌన్లో కట్టుకున్నారో వాళ్ళు, మీకు డౌన్ అయిపోయిందో, ఇక వాళ్ళు అంటే ఉత్తరంలో మీకు డౌన్ అయితే ఏం పర్వాలేదు. ఉత్తరంలో మీకు కిందకి డౌన్ అయిపోయింది అనుకోండి, ఏం పర్వాలేదు. కానీ వాళ్ళు ఉత్తరంలో బాగా హైట్ కూడా కడుతూ ఉంటారు. అంటే రకరకాలుగా కడుతూ ఉంటారు మాట్లాడు. మీకు ఉత్తరంలో హైట్ కట్టారనుకోండి, హైట్ కడితే ఏమవుతుంది? అప్పుడు మీకు ఉత్తరం ఉంది, మీకు ఉత్తరంలో బాగా హైట్ అయిపోయింది. అది అంటే మీకు ఎఫెక్ట్ పడిపోయింది అనమాట ఆ ఇల్లు వల్ల. ఇంతకుముందు నేను చెప్పింది ఉత్తరంలో డౌన్ అని చెప్పాను, ఇప్పుడు చెప్పింది వేరే ఇల్లు సంగతి. ఇలాగ ఇల్లు ఎప్పుడైనా సరే సమానంగా ఉండాలి. కానీ మీకు తూర్పు భాగంలో మీకంటే హైట్ కట్టి, అలాగే ఉత్తర భాగంలో మీకంటే హైట్ కట్టినటువంటి ఇల్లు వల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది. జాగ్రత్తగా చూసుకుని కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కట్టుకోండి. ఎప్పుడైనా సరే పక్కింటి వాస్తు వల్ల మనం మునిగిపోతాం అన్నమాట. అంచేత జాగ్రత్త వహించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక మంచి వీడియో కోసం మళ్ళీ ఎదురు చూడండి. మీకు ఇందులో 2 రకాలుగా చెప్పాను. ఉత్తరం డౌన్ చెప్పాను, ఉత్తరం హైట్ చెప్పాను. అంటే దానివల్ల వచ్చే నష్టం, దీనివల్ల వచ్చే నష్టం. మీకు ఏమైనా అనుమానం ఉంటే కామెంట్ చేయండి. కామెంట్లో నేను ఏ రకమైనటువంటి
మీ అనుమానాలకు అన్నిటికీ కూడా నేను నివృత్తి చేస్తాను. అంచేత ఆ, ఈ వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నమస్తే, మరి సెలవు. అందరికీ నమస్కారం.